హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అంతా? ఏం చేస్తున్నారు ఏంటి? నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు పూజ చేసుకున్నా కదా నేను. అది సారీ, అమావాస్య రోజు కాదు, అమావాస్య రోజు అంతా క్లీన్ చేసి మొత్తం అంతా సెల్ఫ్లుగా దేవుని గుట్లు విగ్రహాలు అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ చేసుకుందాము. పైన అంతా ఇంకా ఏం సెట్ చేసుకోలేదు. మార్నింగే కింద వేసేసుకొని ఇంకా పైకి వచ్చినాను అనమాట. అక్కడ సెల్ఫ్లో కొంచెం గోడకంతా సున్నం రాలుతున్నట్లుంటే నేను పెయింట్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా నీట్గా ఉంటుంది కదా పెయింట్ అయితే అనేసి. ఇంకా ఇక్కడ దేవుని గుట్లో వైట్ షీట్స్ దొరుకుతాయి. అమెజాన్లో తీసుకున్నా. బాగుంటుంది, నీకు వైట్గా ఉంటుంది. ఇంకా ఏమన్నా పడినా కింద నీట్గా ఆ షీట్ని మనం శుభ్రంగా కడుక్కున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది వైట్ వేసేసరికి. ఇంకా ఏ పూలు పెట్టినా కానీ బాగా కనిపిస్తుంది కూడా కదా. ఇంకా అదే వేసుకుంటా. ఇంకా తర్వాత దేవుని ఫొటోస్ వచ్చేసి కింద పెట్టకూడదు అనమాట. ఏదో ఒక వస్త్రం, క్లాత్, కొత్తవి ఉంటాయి కదా క్లాతులు. ఒక చిన్న ఐడియా చెప్తా చూడండి. ఇప్పుడు శారీస్లలో బ్లౌజులు కొన్ని అసలు ఏం బాగుండవు, మనం కుట్టించుకోలేము. వాటర్ తీసుకోకుండా ఉంటాయి చూడండి, వాటిని ఏమంటారో నాకు పేరు వెంటనే గుర్తు వస్తలేదు. అట్లాంటి బ్లౌజులు కుట్టించుకోము, మనం పక్కన పడేస్తుంటాం. అవన్నీ నేను ఏం చేస్తానంటే ఇట్లా పొడవుగా ఒక రెండు ఫొటోస్ కంటే ఎక్కువ పట్టవులేండి, అట్లా పొడవుగా కుట్టి పెట్టుకుంటా. ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ ఎల్లో కలర్ క్లాత్, అదైతే కాటన్దేలేండి. కాటన్ దానికంటే అవి అనుకోండి కింద గుట్లో చూసింటారు మీకు, పింక్ కలర్లో కింద దేవుని దగ్గర అట్లా క్లాతులు కుట్టి పెట్టుకున్నామంటే ఫొటోస్ కింద పెట్టకూడదంట. అంటే భూమి ఆకర్షిస్తుందంట. అందుకోసం మనము ఆ ఫొటోస్ మనం పూజ చేస్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. మన దేవుని గుట్లో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవ్వరం తిరగడం ఏముండదు, తిరగని ప్లేసు. అసలు ఇంకా పరమ పవిత్రమైన ప్లేస్ ఏదన్నా ఉంది మన ఇంట్లో అంటే అది దేవుని గుడే. అది ఖచ్చితంగా చెప్తాను నేను. ఎక్కడైనా మనం తిరుగుతాం చేస్తాం అంత నెగిటివ్ ఇది అయిపోతుంది, కానీ దేవుని గుట్లో మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అక్కడ మనం ఏమి కోరుకున్నా, ఏమొచ్చి చెప్పుకున్నా, ఏం కావాలనుకున్నా మనకు ప్రశాంతత దొరుకుతుంది. అంటే ఖచ్చితంగా చూడండి, మళ్ళీ ఎవరైనా ట్రై చేయండి. దేవుని దగ్గరే దొరుకుతుంది మనకు. ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. 100% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దేవుని గుట్లో. సో మా ఇంట్లో అయితే అసలు దేవుని దగ్గరికి వెళ్ళేసరికి, పూజ చేసినా చేయకపోయినా అక్కడికి వెళ్ళేసరికి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎనీ టైం వస్తుంటుంది స్మెల్ అయితే, అంత బాగుంటుంది. అంటే మనం ఎక్కువ మంచిగా నూనెలు వాడతాము, ఊదిబత్తీలు వాడతాము, ధూపం వేసుకుంటాము, పూలు పెట్టుకుంటాం. సో ఇవన్నీ పాజిటివ్ కదా. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. మొత్తం పాజిటివ్గానే ఉంటుంది దేవుని గుడి అంటే. అందుకోసం దేవుని గుట్లో ఎప్పుడు ఇంకా అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడన్నా ఉంటుంది అంటే అది దేవుని గుట్లోనే. ఇంకా ఇక్కడ కలసం కూడా పెట్టేసుకున్నాను. మీతో మాట్లాడుకుంటేనే అన్ని ఫొటోస్ అన్నీ సెట్ చేసుకున్నాను చూడండి. ఇంకా బాగుంది కదా, నాకైతే భలే నచ్చుతుంది. అక్కడ దేవుని ఫొటోస్ కూడా నేను తిరుపతిలో తెచ్చుకున్నాను దండలు. అవి వేసినా చాలు ఎంత కళ ఉంటాయంటే అంత కళ ఉంటాయి. ఇంకా దాన్ని పెట్టేసుకున్నా. ఇంకా పూలు కూడా పెట్టేస్తున్నాను అనమాట. పూలు పెట్టి 2 ఊదుబత్తీలు పెట్టి దీపారాధన చేస్తే చాలా ఇంకా అంతకంటే ఇంకేం వద్దు అనిపిస్తుంది. అంత బాగుంటుంది నాకైతే అసలు మా ఇంట్లో. ఇంకా ఏమో మా ఇల్లు నాకు చాలా గొప్ప. నా దేవుని కూడా అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. ఇంకా తామర పూలు ఏమో తీసుకున్నాను, ఇంకా అవన్నీ విడిపించాలి కదా, అట్లా విడిపించి పెడుతున్నాను అనమాట. మొగ్గలు ఉంటాయి కదా, ఇట్లా పెడతాము. ఇంకా ఇది ఇక్కడ ఇంకా చూడండి అసలు ఎంత బాగుంది కదా. తామర పూలు భలే ఉంటాయిలేండి. ఈ మధ్య ఏమో వస్తలేదు ఆమె, మరి వస్తుందో, నన్ను పిలవట్లేదు తెలియట్లేదు. లేకుంటే ఖచ్చితంగా నాకు రెగ్యులర్గా పూలు అయితే ఇచ్చి వెళ్తుంది తను. అది ఇక్కడ ఇంకా అన్ని ఈ పూలు విడిపించేసరికి టైం పడుతుంది. మామూలు గులాబీ పూలు, మల్లెపూలు అనుకోండి అట్లే పెట్టేయచ్చు, కానీ ఇవి అట్లా కాదు, విడిపించాలి. తామర పూలు అయితే ఇంకా గులాబీ పూలు కూడా తెచ్చినాడు అయినా, ఇంకా అవి కూడా అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఎందుకో చేసుకునే రోజు ఏమనిపిస్తుంది తెలుసా, ఇంతేనా, ఎందుకు నేను ఇంత ఆనందాన్ని మిస్ చేసుకుంటుంటా
అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా ముందు ముందు మనకు పండగలు చాలానే వస్తున్నాయిలేండి. నాగుల చవితి వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పండగ వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది. అబ్బో చాలానే ఉన్నాయి ఈ నెలలో పండగలు అయితే. ఇంకా అన్నిటినీ మనం చేసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే అసలు చేసుకోకుండా ఉండలేనులేండి, ఖచ్చితంగా చేసుకుంటాను. ఏ పండగ అయినా మిస్ అయ్యాను నేను, మ్యాక్సిమం మిస్ అయ్యాను. ఇంకా అయ్యిందనుకో ఇంకా ఏందో నాకు ఇంకా అప్పటికే ఇంకా పండగలన్నీ అయిపోయినాయేమో, నేను ఈ పండగ చేసుకోలేకపోతున్నానేమో, ఇంకా రాదేమో అనేంత ఫీల్ కలుగుతుంటుంది. అంతే, మనం ఏదైనా చేసుకోవాలని గట్టిగా అనుకుంటే ఏది మిస్ అయినా ఇట్లే పెయిన్ వస్తుంది కదా. అందుకోసం గట్టిగా అనుకోవాలి, ఎవరైనా చేసుకోవాలని గట్టిగా అనుకుంటే ఆటోమేటిక్గా చేసేసుకుంటాంలేండి, అది వేరే విషయము. నేనైతే చేసుకుంటా. మీరు కూడా ఏదైనా గట్టిగా అనుకోండి, ఇట్టే అయిపోతాయి అంతే. మనస్ఫూర్తిగా మంచి పని మంచిగా ఉండాలి అంటే అది ఇంకా మంచి చెడు మనకు తెలుస్తాయి కదా, మనమేం చిన్నపిల్లలం కాదు కదా. సో మంచి పనిని మనస్ఫూర్తిగా గట్టిగా అనుకోండి, ఎందుకు జరగవు, ఖచ్చితంగా జరుగుతాయి, 100% జరుగుతాయి. చూడండి, పూలు పెట్టేసి దీపారాధన చేసేసరికి దేవుని కూడా ఎంత కళ ఉందో చూడండి. అసలు ఎంత చెప్పినా తక్కువే మా ఇంట్లో అయితే, నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం అట్లా చేసుకునే రోజైతే ఇంకా అమ్మవారే వచ్చి ఇంట్లో కూర్చుందా అనేలాగా ఉంటుంది. ఎందుకో మరి అంత, అంటే మేము కష్టపడి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు కదా, అందుకోసమో ఏమో మరి నాకైతే ఎంత నచ్చుతుందో మా ఇల్లు, మా ఇంట్లో దేవుని గుడి అంత బాగుంటుంది. ఇంకా మిద్దె పైన ఏమన్నా కొన్ని పూలు వచ్చింటాయి కదా, అవి కూడా తెచ్చుకుందాం అనేసి ఇట్లా పైకి వచ్చినాను. ఇవి నందివర్ధనాలు నేను చూసినంత వరకు అయితే ఒక 2-3 రకాలు ఉన్నాయిలేండి. ఇంకా శంఖం పూలకైతే కొదవే లేదనుకోండి. గులాబీ పూలు 2 వచ్చినాయి, ఎంత హ్యాపీనో, భలే వస్తున్నాయి ఈ చెట్టుకైతే పూలు. వచ్చినాయంటే కన్నా ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వస్తుంది, హ్యాపీ. ఇంకా బట్టలు కూడా వాష్ చేసి ఆరేసినాము మార్నింగే. ఇంకా అమావాస్య కదా, అన్నీ పిండేసుకున్నాను అనమాట. వాషింగ్ మిషన్ కూడా వేసేసినాను ముందు రోజే. ఇంకా పూలన్నీ పెట్టేసి ఇంకా మంచిగా ఇంకా పైనుంచి కూడా కొన్ని పూలు తెచ్చుకున్న. పూలు ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాలేండి నేను ఫ్రిడ్జ్లో, నాకు పూలు తక్కువనే అవ్వద్దు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్, వెంటనే లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తున్నాను. ఊదిబత్తులు వెలిగించి ఇంకా కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు పాడ్యమే కదా, ముందు రోజే ఇంకా ఫస్ట్ రోజే శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఇంకా నేను ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. ఒక్కసారికే పగలాలి కొబ్బరికాయ, అదే నా సెంటిమెంట్ కానీ పాప సెంటిమెంట్ కానీ. పాప కూడా అంతే, ఒక్కసారికి పగలాల అంటుంటుంది. నేను కూడా అంతే, ఒకసారికే కొడతానులేండి, 2-3 ఏట్లు అయితే వేయను, ఒక్కసారికి పగలాలి అంతే. ఇప్పుడే తృప్తిగా ఉంటుంది మాకు కూడా. ఇంకా అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా దేవునికి వెళ్ళి చూస్తూనే ఉంటుంది తెలుసా. కొంచెం దాటి నాకు ఒకసారి, ఇంకో కొంచెం బయటకు పోయి ఒకసారి, లైట్ ఆఫ్ చేసి ఒకసారి. ఎంత పిచ్చి అంటే నాకు నా దేవుడు అంటే అంత పిచ్చిలేండి అసలు. చూడండి ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్.